కొంతసేపు ఓంకార జపం చేద్దాం. కూర్చోండి. రెండు పాదములు భూమికి అనాలి. తర్వాత రెండు చేతులు రెండు మోకాళ్ళ పైన ఉంచుకోవాలి. చూపుడు వేలు బొటన వేలుతో కలపాలి. బొటన వేలు పైన ఉండాలి, 3 వేళ్ళు చాపాలి. ఇది జ్ఞానముద్ర. అంటే 3 వేళ్ళు 3 గుణములు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. చూపుడు వేలు జీవుడు. ఈ జీవుడు బొటన వేలైనటువంటి బ్రహ్మతో కలుపుట, గుణములకు దూరంగా వచ్చి ఈ జీవుణ్ణి బ్రహ్మతో కలుపుచున్నాము. ఇది జ్ఞానముద్ర. తర్వాత నడుము, వెన్నుముక, మెడ, తల అంత నిటారుగా పెట్టుకోవాలి. కన్నులను తేలికగా మూసుకోవాలి. కన్నులు పూర్తిగా మూయాలి. గట్టిగా మూయకూడదు, అట్లని తెరిచి ఉండకూడదు, కనిపించకూడదు, ఏమి కనిపించకూడదు. కన్నులు మూసుకోవాలి, గట్టిగా మూయకూడదు. ఇప్పుడు నేను జపం చేయాలని అనుకుంటున్నాను. జపం చేయాలని కూర్చున్నాను. జపం ఎందుకు చేయాలనుకుంటున్నానంటే, నేను మోక్షమును పొందాలి. మోక్షమును పొందాలి. మోక్షమును ఇంతవరకు నేను భగవంతుడు మోక్షమును ఇస్తాడు అని అనుకున్నాను. కానీ భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు గురువులు చెప్పుచున్నది మోక్షమును ఇచ్చేది కాదు. మోక్షమును ఒకరు ఇచ్చేది కాదు అని నాకు అర్థమైనది. అంటే మోక్షాన్ని ఒకరు ఇచ్చేది కాదంటే, ఓహో, అంటే మోక్షం ఇప్పుడు దాన్ని తెలుసుకోవడం అన్నమాట. దాన్ని తెలుసుకోవడం, పొందడం కాదు. నా దగ్గర లేకపోతే పొందడం అవుతుంది. కాబట్టి నేను పొందేది కాదు, వేరే వాళ్ళు ఇచ్చేది కాదు. నేను నాలోనే ఉన్నటువంటి మోక్షమును తెలుసుకొనుట. అది ఎలాగో నాకు తెలియదు. దానిని తెలుసుకొనుట కొరకు గురువులను, భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అంటే నేనే మోక్షస్వరూపం అని చెప్తున్నారు. దానిని నేను తెలుసుకొనుట కొరకు గురువులను, శాస్త్రమును, భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను.
శాస్త్రముల ద్వారా చెప్పిన దానిని గురువులు చెప్తున్నారు. ఆ గురువులు చెప్పిన ప్రకారంగా నేను కూడా ఇక్కడ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇంతవరకు ఈ శరీరమే నేను అని అనుకున్నాను. ఈ శరీరము నేను. ఈ శరీరము దానంతట అది వెళ్ళుట లేదు. లోపల నేను ఇలా చెయ్యాలనుకుంటే అప్పుడు ఈ శరీరం చేస్తుంది. అంటే ఈ శరీరానికి స్వయంగా చేసే శక్తి లేదు. స్వయంగా చేసే శక్తి ఈ శరీరానికి లేదు. అంటే ఈ శరీరాన్ని కదిలించేటువంటి వాడును వేరే ఒకటి ఉంది. కన్నులు స్వతహాగా చూచుటలేదు. నేను ఇప్పుడు కన్నులు మూసుకోవాలి అని అనుకున్నాను, మూసుకున్నాను. అంటే కన్నుల స్వయంగా చూసే సామర్థ్యం లేదు. చెవులకి నేను వినాలి అని అనుకుంటే దానిని స్పష్టంగా వినగలుగుతాను. నాకు దీనితో పని లేదు అనుకుంటే వీళ్ళు ఎవరైనా సరే మాట్లాడుకుంటూ ఉంటే కూడా అది నాకు బాగా పట్టదు. అదేవిధంగా ముక్కు వాసనను చూచుట. ఈ వాసనను చూచుట కూడా ఈ ముక్కు స్వయంగా చూచుట లేదు. నేను పరధ్యానములో ఉంటే ఈ వాసన కూడా నేను గుర్తించలేకపోతాను. అంటే లోపలున్నటువంటి వాడు గుర్తిస్తున్నాడు. చర్మము స్పర్శను తెలుసుకుంటూ ఉంది. కానీ నేను ఏదైనా పనిలో పడి నిమగ్నమైపోతే ఆ స్పర్శను కూడా గుర్తించుట లేదు. పనిపైన లగ్నమైపోయి దీనిని గుర్తించుట లేదు. అంటే ఇవన్నీ వాటింతటా అవి పనిచేయుట లేదు. వాటికి స్వయం శక్తి లేదు. శరీరము దానంతట అది కదలలేదు. ఇప్పుడు చూడు, శరీరం కూర్చొనుంది, శరీరం కూర్చుని ఉన్నది. నేను గ్రహిస్తున్నా. అంటే ఈ శరీరమైనది, ఈ శరీరాన్ని గ్రహించే నేను వేరుగా ఉన్నాను. ఈ శరీరం కన్నులు స్వయంగా చూసే సామర్థ్యం లేదు. కన్నులకు చూసే సామర్థ్యాన్ని వెనకాల నుండి ఎవరో ఇస్తున్నారు.
వీటన్నింటినీ నేను ఆలోచన చేస్తే, ఓహో, మనస్సు అనేది ఒకటి ఉంది, మనస్సు ఈ పనులు చేపిస్తూ ఉంది అని అనిపిస్తూ ఉంది. ఈ మనస్సు ఉందే, ఈ మనస్సు ఒకప్పుడు బాగుంటుంది, ఒకప్పుడు బాగుండట్లేదు. ఈ మనస్సు కూడా స్వయంగా పనిచేయుట లేదు. ఇప్పుడు నేను మాట్లాడాలి అని అనుకుంటే మనస్సుకి అలా అనిపించి అప్పుడు మనస్సు మాట్లాడుతూ ఉంది, అప్పుడు నోటి ద్వారా మాట్లాడిస్తూ ఉంది. మనస్సుకు ఆ శక్తినిస్తున్నది ఎవరు? నోటికి మాట్లాడే శక్తినిస్తున్నది ఎవరు? ఈ శరీరము దాదాపు 70 కేజీల బరువు ఉంది. కానీ ఇప్పుడు శరీరము తేలికగా ఉన్నట్లున్నది. శరీరము 70 కేజీల బరువు ఉన్నట్లుగా అనిపించటలేదు. శరీరము తేలికగా ఉన్నట్లుగా ఉన్నది. ఎందుకున్నది అలాగా అంటే, ఈ శరీరము నేను కాదన్నమాట. ఈ శరీరాన్ని గుర్తించేవాడు నేను. నిశ్శబ్దంగా ఉన్నది. మనస్సు శబ్దం చేయకుండా ఉండే నిశ్శబ్దం కాదు ఇది. సహజంగా ఉండే నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దం హాయిగా ఉన్నదే. చాలా బాగుంది. ఓ, ఈ నిశ్శబ్దమే నేను. ఈ నిశ్శబ్దమే నేను. ఆ నిశ్శబ్దమే తెలుసుకుంటున్నది. ఆ నిశ్శబ్దమే చైతన్యము. ఆ నిశ్శబ్దమే తెలుసుకునే సామర్థ్యాన్ని మనస్సుకిచ్చినది. ఈ నిశ్శబ్దమే శరీరానికి, ఇంద్రియాలకు వాటి వాటి పనులు చేసే సామర్థ్యాన్ని ఇచ్చినది.
ఈ నిశ్శబ్దం తెలుస్తున్నది, మనస్సుకు తెలుస్తున్నది కాదు. నాకు నేనే తెలుస్తున్నది. నేనే నిశ్శబ్ద రూపంగా ఉన్నాను. నేనే నిశ్శబ్దంగా ఉంటూ వీటన్నింటికీ ఆ సామర్థ్యాన్ని ఇస్తున్నాను. ఆ నిశ్శబ్ద స్వరూపాన్ని ఓంకారముతో నేనిప్పుడు జపం చేస్తున్నాను. అంటే నోటితో ఓంకారం చెప్తాను, ఆ నిశ్శబ్ద భావనలోకి వెళుతాను, నిశ్శబ్ద భావంగా ఉంటాను, ఓంకారం చెప్తాను. ఈ భావన వలన ముఖంలో చిన్న చిరునవ్వులాగా ఉన్నది. ఒకసారి గమనించండి, మీ ముఖాన్ని మీకే అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆ నిశ్శబ్ద స్వరూపమైనటువంటి నా స్వరూపాన్ని ఓంకారంతో జపం చేస్తున్నాను. ఓం చెప్తాను, భావన నిశ్శబ్దం.
చేతులు జోడించి శివోహం ఓం శివోహం చేతులు మళ్ళీ తొడల మధ్యలో పెట్టుకుని ఫ్రీగా కూర్చోండి. కన్నులు అలాగే మూసుకొని, ఇప్పుడు ఏమీ జపము లేదు, మంత్రము లేదు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య
నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఈ విధంగా మనం ఈ జపం ధ్యానంలోకి వెళ్ళడానికి మనం చేసినప్పుడు మీరు ఒకటి గమనించి ఉంటారు. ఈ జపం అయిపోయిన తర్వాత మీరు ఓం చెప్పారు చూడండి, అది నైస్గా వస్తుంది. అంటే స్మూత్గా, చాలా తేలికగా వస్తుంది. అది మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. తర్వాత శరీరం కూడా కొద్దిగా తేలికగా అనిపిస్తుంది. మనస్సు కూడా తన భారము కొంచెం తగ్గుతుంది. మనస్సు కూడా భారము తగ్గుతుంది. ఇది మనం కరెక్ట్గా చేస్తే మనస్సులో ఉండే భారమంతా తగ్గుతుంది, శరీరంలో ఉండే భారమంతా తగ్గుతుంది. శరీరానికి వచ్చిన రోగాలు ఏముండాయో ఆ రోగాలు, మనస్సుకు పట్టిన చింతలు ఏముండాయో ఆ చింతలు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన మనస్సుని ప్రపంచం వైపు ఇట్లా పంపించినాం ఇంతవరకు. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాన్ని ఇట్లా తిప్పి ఆత్మోన్ముఖం చేస్తున్నాం. ఆత్మోన్ముఖం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆత్మ ప్రభావం దీనిపైన చాలా బాగా పనిచేసి ఆ మనస్సులో ఉండేటువంటివి ఏ ఉన్నాయో వాటి ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే దీని ప్రభావం పడుతుందిగా. అంతకుముందు కూడా ఆత్మ ప్రభావం పడుతూ ఉంది, కానీ మనస్సు దాన్ని గుర్తించటలేదు. ఈ ముఖంగా ఉందిగా, బయట ముఖంగా ఉంది మనస్సు. ఇప్పుడేం చేసినాం, ఇప్పుడు దాన్ని వెనక్కి తిప్పినాం. అంటే ప్రాపంచిక భావనలోకి వెళ్ళకుండా మనం ఇట్లా వెనక్కి తిప్పినాం. అందువలన ఈ భావన అనేటువంటిది ఇక్కడ దానికి ఇప్పుడు అనుభవం అవుతుంది. ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత బాగా అవుతుంది. మనం చేసే దాంట్లో లోపాన్ని పెట్టుకొని దానిపైన ఆరోపించకూడదు, వెనకాలండే ఆత్మపైన ఆరోపించకూడదు. మన వాళ్ళు ఏమంటూ ఉంటారంటే ఈ దేవుడు నాకే ఎందుకు ఇట్లా పెట్టినాడు, దేవునికి నా పైన కోపము, ఇట్లా అంటూ ఉంటారు. దేవునికి కోపం ఏం లేదు. మనం చేసుకోనుండే కర్మలు వాటి ప్రభావం ఇక్కడ పనిచేస్తున్నాయి. మనం చేసుకుంటే కర్మలు ఇక్కడ పనిచేస్తున్నాయి. నీ మనస్సును ఎప్పుడైతే ఆత్మోన్ముఖంగా చేస్తావో అప్పుడు నీకు శాంతి అనేది వస్తుంది. ఈ శాంతి నీకు బయట మనస్సు బయట తిప్పినప్పుడు నీకెక్కడా కలగదు, ఎక్కడా రాదు.
ఎక్కడ రాదు. మొదట మన లక్ష్యము భగవంతుడు అని అనుకుంటాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలను మనం అనుభవిస్తూ ఈ సుఖ దుఃఖాలలో పడిపోయి దీంట్లో నుంచి దేవుడు నన్ను కాపాడుతాడు అని మనకొక నమ్మకం. ఆ నమ్మకంతో దేవుని దగ్గరికి పోతాం. ఎవడైనా అంతే. ఎవడైనా చేసే పని ఏంటంటే ఈ సుఖము దుఃఖము ఉన్నాయే, వీటిలో నుంచి నేను బయటపడుట కొరకు, అంటే వీడికి ఏదో సుఖంగా ఉండాలి అని అనుకున్నాడు. ఏదో వస్తే సుఖం వస్తుంది, నా దగ్గర ఏదో ఉంది, అది పోతే సుఖంగా ఉంటాను. అంటే రోగం ఉంది, రోగం పోతే సుఖంగా ఉంటాను అనుకున్నాడు. నా దగ్గర వస్తువులు లేవు, ఇప్పుడు కారు లేదు, కారు ఉంటే సుఖం ఉంది అని అనుకున్నాడు. అందుకని కారు కావాలని చెప్పి దేవుని ప్రార్థిస్తాడు. రోగం పోవాలని దేవుని ప్రార్థిస్తాడు. వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఆ ఇబ్బంది పోవాలని దేవుని ప్రార్థిస్తాడు. ఇబ్బంది పోవాలన్నా దేవుని ప్రార్థించడమే, కారు కావాలన్నా దేవుని ప్రార్థించడమే, రోగం పోవాలన్నా దేవుని ప్రార్థించడం. దేవుడు ఏమి చేయడు. దేవుడు ఏం చేయడు. దేవుడు ఎప్పుడు చేస్తాడంటే, నీ ఎప్పుడైతే ఆత్మోన్ముఖమవుతుందో అప్పుడు నువ్వు కోరుకున్నదేదో దానిని అక్కడ ఆయన ఆశీర్వదిస్తాడు. మీరు దేవుని దగ్గరికి పోయినప్పుడు నమస్కారం చేసి కళ్ళు మూస్తారా మీరా? ఎవరైనా సరే వాళ్ళ పద్ధతి ప్రకారం, ముస్లింలు పోయినారనుకోండి చేతులు ఇట్లా జోడించి కళ్ళు మూసుకుంటారు. క్రిస్టియన్లు పోతే వాళ్ళు కూడా మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు. అంటే హిందువులు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి ప్రార్థిస్తారు. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రాపంచిక విషయములను నిలిపేసి వీడు ఏకాగ్రంగా దేవుని ప్రార్థిస్తున్నాడు. ఏకాగ్రంగా దేవుని ప్రార్థి అంటే ఇప్పుడు ఏమవుతుంది, దేవుడు అక్కడ వాడిని అనుగ్రహిస్తే, దేవుడు ఎక్కడున్నాడంటే ఇప్పుడు ఇంతవరకు మనం చూసినాం చూడండి, ఆ స్వరూపమే నిజమైన దేవుడు. ఆ నిజమైన దేవుణ్ణి చూసే సామర్థ్యం నీకు లేక అక్కడ దేవుడున్నాడనేటువంటి భావన చేత ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు నమస్కారం పెడుతున్నావు. ఒకవేళ నువ్వు ఎక్కడైనా సరే ఉన్నప్పుడు నువ్వు నిజంగా ఇలాగన ఉండగలిగితే ఆ దేవుని దగ్గరికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. వెళ్ళినా తప్పేం లేదు, వెళ్ళకపోయినా తప్పేం లేదు. అందుకే ఎత్తుగా ఉన్నటువంటి అతను ఒక ప్రదేశానికి వెళ్ళి దేవునికి నమస్కారం చేయడానికి ఉండదు. నా స్తుతి, నా నమస్కారో, నా స్వాహాకారో, నా నిందాస్తుతి యతి యాదృచ్ఛికో భవేత్. యతి అయినటువంటి వాడు స్తుతి చెయ్యడు. స్తుతి చేయుట, స్తుతి అంటే ఇప్పుడు స్తోత్రాదులు చేస్తాం కదా మనం, విష్ణు సహస్రనామ స్తోత్రం, విశ్వం విష్ణుర్వషట్కార అని ప్రార్థిస్తున్నాం కదా, అది ప్రార్థన, అది స్తోత్రం చేయుట. హే విశ్వస్వరూప, విశ్వం విష్ణుర్వషట్కార, ఇది కాదు. దాన్ని చేసేదానికంటే గమ్మున ఉండడం మేలు. విశ్వం, హే విశ్వస్వరూపుడైనటువంటి పరమేశ్వర, విష్ణు సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ అని భావనతో అక్కడ చూచుట. అంటే ఇప్పుడు స్తోత్రం చేయుటగా అది అని చెప్పుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఇతను యతి ఇట్లా చెయ్యడు. ఎందుకంటే సర్వము ఉన్నటువంటిది ఆ సైలెన్స్ అన్నమే, ఆ సైలెన్స్ స్వరూపమే సర్వం ఉన్నది. ఆ సైలెన్స్ నందు ఇదంతా అధ్యారోపమై ఉన్నది, లేకుండానే ఉన్నట్లుగా నీ భ్రమ చేత కనిపిస్తున్నది. అది ఎట్లా అని ఇప్పుడు అడగద్దండి. అది ఎట్లా అని మీకు తెలియాలనంటే కొంచెం టైం పడుతుంది.
కొంచెం టైం పడుతుంది. కళ్ళు మూసుకుంటే లేదు, కళ్ళు తెరిస్తే ఉంది. అంటే కళ్ళు మూస్తే లోకం లేదు, కళ్ళు తెరిస్తే లోకం ఉంది. అటువంటిది ఈ లోకం. ఎక్కువ మాట్లాడితే కన్నా నీ లోకం అంతా ఎంత ఉంది తెలిసినా, నీ కండ్లు ఎంత ఉంది? 1 ఇంచి. ఆ కంటికి నల్లగా ఏదన్నా అడ్డం పెట్టాయి, కళ్ళు తెరుచుకోవాల్సి ఉంటే కనిపిస్తుంది చూడు. అంటే ఈ లోకమంతా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ కంటి ఎంత ఉంది. రూపములకు అలవాటు పడి ఉండవు. అట్లాగా గుడ్డోడు ఉన్నాడే, పుట్టి గుడ్డోనికి లోకం ఉందా? లోకం కనిపిస్తుందా? లోకం ఉందా వాడికే? ఉందానంటే వాడి లోకం వాడికి ఉంది. వాడి లోకం అని అంటే వాడు ఏదో విన్నాడు, ఏదో వాడి మనస్సులో ఏదో ఏర్పాటు చేసుకున్నాడు, అది ఉంది. ఆ లోకం ఉంది వాడికి. నీకుండే లోకం వాడికి లేదు. ఈ లోకం అందరికీ ఒకే లోకం కాదు. ఉండేది ఒకటే, కానీ వాడి భావాన్ని అనుసరించి వాడికి లోకాలు వేరువేరు. ఇక్కడే అనేక లోకాలు ఉన్నాయి. స్వర్గలోకం అంటారు, నరకలోకం అంటారు, ఇంకొక లోకం అంటారు. ఆ లోకాలు వేరే ఎక్కడా లేవు. ఇక్కడుండే లోకాలను వర్ణించడం కోసమే శాస్త్రం అలా చెప్పింది. నీకు గ్రహించే సామర్థ్యం ఉంటే నువ్వు ఇక్కడే చూసుకోవచ్చు. ఇక్కడ తప్ప వేరే లోకాలు ఏమీ లేవు. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, మొదటలో దేవుని దగ్గరికి వెళుతాడు. దేవుని దగ్గరికి వెళితే దేవుని దగ్గరికి నమస్కారం చేస్తాడు. కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తాడు. అంటే ఇప్పుడు నీ మనస్సు అంతర్ముఖమగుచున్నది. నీ మనస్సు అంతర్ముఖమైనప్పుడు అక్కడ ఉండేటువంటి సైలెన్స్ ఉంది చూడండి. ఆ సైలెన్స్ ఇప్పుడు ఏం చేస్తుందంటే తథాస్తు, అది ఎప్పుడు ప్రసన్నంగానే ఉంటుంది. అది ప్రసన్నంగా ఉంటుంది. శరీరవాన్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః. 18వ అధ్యాయంలో శ్లోకం ఇది. అంటే శరీరము, వాక్కు, మనస్సు ఇవంతా ఏవైతే ఉన్నాయో, బుద్ధి ఇవన్నీ చేస్తున్నాయి. ఈ కర్మలు, ఈ జీవుడు అనేటువంటి వాడు వీడు పనిచేస్తున్నట్లుగా ఉందే, ఇవన్నింటినీ అనుగ్రహిస్తూ ఉండేటువంటిది వెనకాల ఉన్నటువంటి చైతన్యం. వాడు న్యాయము చేయని, అన్యాయం చేయని. న్యాయం చేసేదానికి అక్కడ చైతన్యం యొక్క ఏమనాలి, అనుగ్రహం. అన్యాయం చేసేదానికి కూడా చైతన్యం యొక్క అనుగ్రహం. అందుకే చైతన్యమునకు కల్పవృక్షము అని పేరు. కల్పవృక్షం దగ్గర కూర్చొని నువ్వేమడిగితే అది ఇస్తుంది. అందుకని చైతన్యం దగ్గర ఈ మనస్సు ఏం చేస్తుంది? ఏమడిగితే అవన్నింటినీ అది అనుగ్రహిస్తుంది. ఓకే నువ్వు చెయ్యి. దేనికన్నా అడ్డంకి చెప్పిందా ఏ రోజన్నా? ఏ రోజు అడ్డం చెప్పలా చైతన్యం. అందుకని ఆ చైతన్యాన్ని కల్పవృక్షం అని చెప్పి, ఆ కల్పవృక్షం దగ్గర ఈ మనస్సు అనేటువంటిది ఉంది, ఆ మనస్సు దగ్గర ఈ ఇంద్రియాలు ఉన్నాయి, ఇవి ఇక్కడ ఈ శరీరం ఇదంతా తిరుగుతూ ఉంది అని చెప్పితే వీళ్ళు అర్థం చేసుకోరని దీన్ని కల్పించి అక్కడ కల్పవృక్షం కింద ఒక ఆయన కూర్చొని పెట్టి బ్రహ్మోత్సవం అని చెప్పి తిప్పితే వీడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి ఆడ చూస్తాడు. ఎక్కడుంది? నువ్వు నిజంగా చూస్తే ఇక్కడే ఉంది. ఇక్కడే కల్పవృక్షం. ఆ కల్పవృక్షం దగ్గరనే ఇక్కడ ఈ సర్వము జరుగుతున్నది. కాబట్టి అనుగ్రహించేది ఎవడంటే ఈ చైతన్యమే అనుగ్రహిస్తున్నది. ఈ చైతన్య దేవుడే నిజమైన దేవుడు. అందుకనే నస్తుతి లేకపోతే నిస్తుతి, నిర్నమస్కార, యతి స్తుతి చెయ్యడు. ఎందుకు ఉండేది? ఆ సైలెన్స్ అయినటువంటిది అదే నేను. ఈ శరీరము కానీ, ఈ మనస్సు కానీ, ఈ బుద్ధి కానీ, ఇది కానీ నేను కాదు అని అనుభవంలో ఉన్నాడు ఇప్పుడు అతను. అయితే శరీరము, ఈ మనస్సు ఇవన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఇది నేను కాదు, కానీ ప్రారంధాన్ని అనుసరించి, దాని కర్మను అనుసరించి అది అనుభవిస్తూ ఉంది తప్ప అని ఉన్నాడు. దాని ప్రారంధం అది అనుభవిస్తూ ఉంది. బాగా చూసుకో. దాని ప్రారంధం అది అనుభవిస్తుంది, నేను కాదు. నేను చూస్తున్నా.
అను ఉంటాడు యతి. ఆయనే యతి, ఆయనే జ్ఞాని. చూసారా? అతను జీవన్ముక్తుడు. ఇప్పుడు మనం ఏంటంటే, మనకు శరీరానికి రోగాలు రావడం, మనస్సుకు బాధలు రావడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ మనస్సులో ఉండేటువంటి ఆ సంకల్పాలను వలన ఉన్నాయి. మనస్సులో ఉండేటువంటి సంకల్పాల వలన ఇదంతా ఉన్నాయి, మనకు బాధపడుతుండదంతా. అందుకే ఎప్పుడైతే నీ మనస్సుని ఆత్మోన్ముఖంగా తిప్పినావో, ఆత్మోన్ముఖంగా తిప్పుట, వెనక్కి తిప్పుట. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. కశ్చిత్ ధీర, వాడు ధైర్యవంతుడు. అర్థమవుతుందా? ధైర్యవంతుడు అంటే ధైర్యం కలిగిన వాడు. ఎవడు 10 మందిని కొట్టేవాడా? ఈ కరాటే నేర్చుకుంటారు చూడండి, బ్రూస్లీ. ఆయన చాలా 18 సెకండ్లలో 52 మందిని కొట్టాడంట అతను. 18 సెకండ్లు. బ్రూస్లీ వాళ్ళు మామూలు మనుషులు కాదు, వాళ్ళు కూడా కరాటే ఫైటర్స్. 18 సెకండ్లలో 52 మంది కరాటే ఫైటర్స్ని కొట్టేశాడు అతను. ఎంత ఏకాగ్రత ఉండాలో చెప్పండి. అప్పుడు మన దృష్టిలో అతను ఏమనుకుంటాం, అది ఎంత ధైర్యవంతుడు. ఇప్పుడు అతనికి అహంకారం వస్తుందా రాదా? నేను 18 సెకండ్లు ఎంతమందిని కొట్టినట్టు ఇంకెంతమందిని కొడతామని ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఈ అహంకారం అనేటువంటిది వచ్చింది కూడా ఈ మనస్సుకు వస్తుంది. ఈ మనస్సులో ఉండేటువంటి పూర్వకర్మ సంస్కారాలు ఉన్నాయి, పూర్వకర్మలు. ఆ కర్మలు ఇప్పుడు నీకు రోగం రూపంగా, నీ మనస్సుకు బాధ రూపంగా, కష్టరూపంగా, సుఖం రూపంగా ఈ శరీరం అనుభవించేటట్లుగా నీకు చేస్తుంది. ఇవి తగ్గాలనంటే ఎట్లా తగ్గుతాయి? బయట ఉండేటువంటి మందు ఎందు వేస్తావు, బయట ఉండేదాన్ని ఎందు వేస్తావు అంటావు. వేస్తే తగ్గినట్లుగా అనిపిస్తుంటుంది, అయినా కర్మ పోలేదుగా. కర్మ పోతే కదా ఇది పోయేదానికి. ఆ కర్మ పోతే ఇది పోతుంది. ఆ కర్మ పోయేదానికి నువ్వు ఈ మందులు వేస్తే పోతుందా? నీ కర్మ పోగొట్టుకునేదానికి మార్గం వెతకాల. ఎట్లా వెతకాలంటే ఇట్లా ముందుకుండేదాన్ని వెనక్కి తిప్పు. కశ్చిత్ ధీర, ఎవడో ఒకడు ధైర్యుడు, ధీరవంతుడు, ధీరుడు, బుద్ధిమంతుడు, వాడు తిప్పుతాడు క్లినిక్కి. ప్రత్యేగాత్మానం, ప్రత్యక్ అంటే తిరిగి, వెనక్కి తిరుగుట. ఈ మనస్సుని వెనక్కి తిప్పుతాడు. ఆత్మానం, ఆత్మస్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడయ్యా ధైర్యవంతుడు, వాడు ధైర్యవంతుడు. అది ఇప్పుడు మనం చేయాల్సింది. ఇప్పుడు దేవుడున్నాడు అని చెప్పి దేవుని దగ్గరికి పోయి దేవునికి నమస్కారాలు చేయడం, అభిషేకాలు చేయడం, ఆయన కళ్యాణోత్సవాలు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మొదట్లో వివేకము లేనటువంటి వాడు ఏదో కొద్దిగా ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా భగవద్గీత సత్సంగానికి వచ్చి నిజమైన సత్సంగంలో వాడి యొక్క పుణ్య సంస్కారం ఉంటే ఏదో ఒకసారి అట్లా తోస్తుంది. గాలి వస్తుంది చూడండి, గాలి వస్తుంది. తూర్పు ఎత్తాలనంటే తూర్పు ఎత్తేదానికి వడ్లన్నీ కుప్ప కోసి కొట్టేసింటారు. అక్కడ వడ్లు ఉంటాయి. వడ్లు ఎత్తాలంటే గాలి కోసం గాలి వాటంగా ఎత్తుతారు తూర్పు. ఆ గాలి ఎట్లొస్తే అట్లా ఎత్తుతారు. ఆ విధంగా ఈ గాలి నీ యొక్క పూర్వజన్మ పుణ్య సంస్కారాన్ని అనుసరించి ఎప్పుడన్నా ఒకసారి అట్లా గాలి తోలుతుంది. అట్లా గాలి తోలినప్పుడు ఇటువంటి సంస్కారాలు, ఇటువంటి వాసనలు నీకు చెప్తాయి, ఇటువంటివి పడుతాయి, నీ బుద్ధికి వస్తుంది. ఎప్పుడో చేసుకున్నావు పుణ్యం, ఆ పుణ్యం ఉంటే వస్తుంది. ఇక్కడ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే
మాం అంటే తే ద్వంద్వ మోహ నిర్ముక్త, నీ యొక్క ఏషాం త్వంతగతం పాపం, పాపం పోవాలా, పుణ్యం రావాలి. అందుకు పుణ్యం చేయి, పుణ్యకర్మలు చేయి అనేది అందుకు. పుణ్యకర్మలు అందుకు చేయాలి. పుణ్యం చేస్తే ఆ పుణ్యం యొక్క ప్రభావం చేత నీ మనస్సు ఏమవుతుంది, ఒక్కసారి ఎప్పుడన్నా ఒకసారి గాలి తోలుతుంది. ఈశ్వరానుగ్రహం చేత ఆ పుణ్యం సంస్కారాన్ని అనుసరించి ఒక్కసారి అట్లా గాలి వస్తుంది. ఆ గాలి వచ్చినప్పుడు ఇట్లాంటి సత్సంగం అనేటువంటిది నీకు తారసపడుతుంది. ఈ సత్సంగంలో ఈ విషయాలు కొన్ని నీ యొక్క బుద్ధిలోకి చేరుతాయి. ఓహో, అప్పుడు మనకి ఇటువంటి భావాలు రావచ్చు. పెద్ద పెద్ద వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించాలంటారు, దేవునికి పూజ చేయాలంటారు, దేవునికి అభిషేకం చేయాలని అంటారు, తర్వాత దాన ధర్మాలు చేయాలంటారు, తీర్థయాత్రలు చేయాలంటారు. ఏడేంది నేను ఎట్లా చెప్తాడే, ఆమె వచ్చింది చూడండి. చెప్పమ్మా. అక్కడ రూమ్లో పెట్టాయమ్మా. అవునమ్మా, ఫస్ట్ రూమ్లో పెట్టేసాను. కాబట్టి అప్పుడేమవుతుంది, వీడికి పెద్ద పెద్ద స్వాములు చెప్తారు. ఇప్పుడు ఏందో కోటి దీపోత్సవాలు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నది, ఇప్పుడు ఏందో విజయవాడలో కూడా జరుగుతుందని మీరు అన్నారు. వాటికి పిలిచేది ఎట్లా అంటే పెద్ద పెద్ద స్వాములు పిలుస్తారు, కోటి దీపాలు పెడుతున్నారు, ఎంతెంత ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు చెప్తా ఉండేటివి, వాళ్ళు చేస్తూ ఉండేటివి ఎట్లుంది, ఈడ చెప్తా ఉండేది ఎట్లుంది. వాళ్ళు ఏం చెప్పేది లేదు, ఊరికే వచ్చి వాళ్ళు పౌడేసిపోతారు. ఏదన్నా చేయని చెప్తారు, నేను దీంట్లో వచ్చి చేయగలరా నుంచి మీకు ఫలితం ఉంటుంది అని సాధ్యతగా చెప్తారు. తర్వాత ఇప్పుడు మనకు కూడా వశిష్ఠాశ్రమంలో కూడా ఇప్పుడు వజ్రోత్సవాలు నేను చేస్తున్నారు. వజ్రోత్సవాలు వ్యాసాశ్రమంలో వజ్రోత్సవాలు చేశారు. అప్పుడు విద్యానందగిరి స్వామి వారు ఉన్నారు. అప్పుడు వెళ్ళాను నేను చిన్నపిల్లవాడిని. సాధువులు ఎంతమంది సాధువులు తెలుసా, విద్యానందగిరి స్వామి వారు కూర్చొని ఆ సభ దాదాపు 100 మంది ఉంటారు సాధువులు. ఆ సభలో కూర్చొని చెప్పారు ఒకే మాట, నాకు చాలా బాగా గుర్తుంది. మీరందరూ ఇట్లాగే చెప్తారు, మీరందరూ బ్రహ్మసభకు వచ్చినారు, మీరందరూ బ్రహ్మసభకు వచ్చినారు, వీళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు, వీళ్ళ దగ్గరకు వచ్చారు మీరు. ఇక్కడ కర్మ లేదు. ఆడ చూడండి, ఒక్క ప్లేస్లో అర్ధగంట కర్మ జరుగుతుంది అంతే. మిగతా సమయమంతా బ్రహ్మ విచారణ. మీరందరూ బాగా వినియోగించుకోండి. ఏందండి అది వ్యాసాశ్రమం అంటే. మలయాళ స్వాముల వారు అంటే దానికథ ఇంకా వేరే. అర్థమవుతుందా? అది బ్రహ్మజ్ఞానము, బ్రహ్మసభ. కర్మ చేయొద్దా కాదు, కర్మ నాకే చెప్పినారు, యోగము నాకే చెప్పినారు, భక్తి నాకే చెప్పినారు, జ్ఞానము నాకే చెప్పినారు. కర్మ, యోగము, భక్తి, జ్ఞానము, ఇవి 4 నలుగురికి చెప్పలేదు. కర్మ నాకే, యోగము నాకే, భక్తి కూడా నాకే, జ్ఞానము కూడా నాకే. ఎందుకంటే నా మనస్సులో ఉండేటువంటి సంస్కారములు పోవు. అందుకోసం మొదటలో నాయనా నీ మనస్సును భగవంతుని దగ్గర తీసుకొచ్చేదానికి నువ్వు కర్మ చెయ్యి. ఇది కర్మయోగం అవుతుంది. అప్పుడు నీ మనస్సును భగవంతుని యందు నిలిపేదానికి యోగం, అభ్యాసం చెప్పినారు. ఆ తర్వాత భగవంతుని యందు నీ మనస్సు నిలుచుట కొరకు భక్తి చెప్పినారు.
ఆ తర్వాత నేనెవరు తెలుసుకున్నట్టు కొరకు జ్ఞానం. అర్థమైందా? కర్మ ఒకనికి, యోగం ఒకనికి, భక్తి ఒకనికి, జ్ఞానం ఒకనికి కాదు. ఎందుకు చెప్తున్నానంటే నేను నిన్న మీకు వినిపించినాను ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి మాటలు. అది బహుశా యోగులకు చెప్పి ఉండినారు అని చెప్పినారు. బహుశా యోగులకు చెప్తే భగవద్గీతలో ఎందుకయ్యా మాకు చెప్పినారు? భగవద్గీత నాకు సంబంధించినది. భగవద్గీతలో చెప్పిన ప్రతి మాట నాకు సంబంధించినది. నాకు చెప్తున్నాడు భగవంతుడు. ఒక అధ్యాయం ఒకరికి, ఇంకొక అధ్యాయం ఇంకొకరికి కాదు. కాబట్టి అంతా భగవద్గీత అంతా నాకు చెప్పినాడు. నా మనస్సులో ఉండేటువంటి సంస్కారములను తొలగించుకునేటువంటి మార్గమును పొందుట కొరకు నాకు చిన్నగా మెట్లు ఎక్కిస్తూ నన్ను భగవంతుని దగ్గరికి తీసుకొచ్చేదానికి చెప్పినాడు. ఇక్కడ శిష్యుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. కోవా దరిద్రో హి విశాలతృష్ణః శ్రీమాంశ్చకో యస్య సమస్తతోషః జీవన్మృతః కస్తు నిరుద్యమోయః కిం వామృతం స్యాత్ సుఖదా నిరాశ. దీంట్లో ప్రశ్నలు 4 వస్తున్నాయి. సరే, దాంట్లో ఏంటంటే దరిద్రుడు ఎవరు? ఏమంటే తిడుతారు కదా, పొర దరిద్రుడా అని. దరిద్రుడు ఎవరు? దరిద్రుడు ఎవరంటే విశాల తృష్ణ. విశాల తృష్ణ. తృష్ణ అంటే కోరిక, ఆశ. ఆశపోతుని ఏమంటున్నారు ఇక్కడ? ఆ విశాల తృష్ణ కలిగిన వాడు దరిద్రుడు. లోకంలో దరిద్రుడు. మన దృష్టిలో దరిద్రుడు అంటే ఎవరు? ఏమీ లేనోడు, బట్టలు కట్టుకునే దానికి లేనోడు, వీడు కదా దరిద్రుడు, తినేదానికి తిండి లేనోడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు గురువు గారు? కోరికలు ఉండే వాళ్ళందరూ దరిద్రులు. చూడండి ఎలా చెప్పాడు. దీనిని మనం రేపు విచారణ చేసుకుందాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ सर्वं शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम श्री गुरु।